బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం అంత సులభం కాదు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నరసయ్య తాత గారు. కామన్ మ్యాన్స్ కి మేము ఛాన్స్ ఇవ్వడం కోసమే ఈ అగ్ని పరీక్ష సీజన్ స్టార్ట్ చేసామని చెప్పుకొచ్చే వాళ్ళు మీలాంటి వాళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయారు? నర్సయ్య తాతని జూమ్ కాల్లో సెలెక్ట్ చేసిరు. మీరు ఆ 10 నిమిషాల్లో మీ టాలెంట్ ని చూపించుకోలేకపోయారా? మరి ఇప్పుడు నవదీపు వాడిని తీసుకుపోయి హీరోని చేసిండు. ఓ తేజ అవును అవును రోడ్ మీద కనబడ్డోని హీరో చేసిండు. బిగ్ బాస్ హౌస్ కి నరసయ్య తాత అవసరం ఉందేమో కానీ నరసయ్య తాతకి బిగ్ బాస్ హౌస్ అవసరం లేదు అని నేను అంట. మరుగులకు దిగితేనే కదా లోటు తెలిసేది. అంతకపోతే నేనేందో, నా దమ్మేందో, నా సత్తా ఏందో, నా నవరసాలు ఏందో ఆడ చూసింది. ఆహా శ్రీముఖి చిత్రరేఖ కులి కంచెలో కులుకులొలికిన కలిగివా శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా హాహా మధురిమ భావాల మై మరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతువా ఏమని పిలవదు నేను శ్రీముఖి. మీకున్న టాలెంట్ లో ఇంకో టాలెంట్ కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు లైఫ్ లో మీరు చూసిన సాడెస్ట్ మూమెంట్ అంటే ఇది మళ్ళీ లైఫ్ లో రాకూడదు, ఆ క్యాన్సర్ పేషెంట్ మధ్యలో నిలబడి అన్నం అడుగుని తిన్నా. ఇప్పుడు నరసయ్య తాత రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మొత్తానికి గెలిచిన తర్వాత ఇలాగే ఉంటాడా నరసయ్య తాత? నరసయ్య తాత ఒక నిజాయితీగా నీతిగా కేసీఆర్ గారు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అన్నప్పుడు మీకు ఆ పాట విని ఆయన ముగ్ధుడై 3 రోజులు కలవరించినట నన్ను కలవాలి. నరసయ్య తాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచేశారు. ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు? హలో నమస్తే, వెల్కమ్ టు IBTV. నేను మీ సాయి కుమార్. బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గత 8 సీజన్లో లేనట్టుగా హౌస్లోకి అయితే 6 కామన్ మ్యాన్స్ అయితే అడుగు పెట్టడం జరిగింది. ఈ 6 కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్ష అనే షో అయితే చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది కూడా ఆ అగ్ని పరీక్ష షో దాకా వెళ్ళి స్టేజ్ ఎక్కి వెనుదిరిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా వెనుదిరిగిన వారిలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నరసయ్య తాత గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. తాతగారు నమస్కారం. శరణార్థి. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నా. ఏమో కొంచెం చూస్తుంటే అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన ఆ బాధ అయితే మీలో కనపడుతుంది. ఏమంటారు? బాధ కాదు, సంతోషం నిండి పొంగి పొర్లుతుంది. సంతోషం. ఎందుకంటే ఆడ రిజెక్ట్ అయినాక బయటకు వచ్చినాక మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆదరించారు. ఇవాళ మీది ఇప్పుడు 69వ ఇంటర్వ్యూ. మరి ఇంతమంది ఆదరణ దొరికినప్పుడు పబ్లిక్లో ఇవాళ ఎంతో మంచి పేరు వచ్చినప్పుడు బిగ్ బాస్లోకి పోయినా రాని పేరు ఇలా బయట వచ్చినందుకు ఎంత ఆనందం ఉంటుంది. సంతోషం గుండెలకి వెళ్ళి నిండి పొంగి పొర్లుతుంది. కానీ నిజంగా ఇంత ఆదరణ మీకు ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు వయసుతో సంబంధం లేకుండా అక్కడ చేసిన పర్ఫార్మెన్స్. ఇంకోటి ఏంటంటే మీ బయట అక్కడ చూసిన దానికంటే బయట మీ టాలెంట్ ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడ చూసింది మేము ఇంతే, బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ మొత్తం చూసింది కూడా ఇంతే. కానీ మీ బయట టాలెంట్ నాకైతే పర్సనల్గా మీరు మల్టీ టాలెంటెడ్, ఒకటి కాదు, మీరు 100% వర్త్ అనిపించింది నాకు బిగ్ బాస్ హౌస్లో. కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటారు? ఇప్పుడు ప్రతిభ ఉన్నోని ప్రోత్సహించాలి, విన్నావా? ప్రతిభ ఉన్నోని ఎంకరేజ్ చేయాలి, ప్రతిభ ఉన్నోని ఇంకా జర ముందరికి నడిపియాలి అనేటివి అన్నీ గాలి మాటలు, నీటి మాటలు. ఇది ఎంతసేపు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని అమ్మా ఆయన ఎంత మంచోడు, ఎంత మంచిగా మాట్లాడుతుండు అనేవరకే అది. కానీ చేతులలో కాడికి వచ్చేవరకనే అది కాని పని. ఇప్పుడు ఒక సామాన్యులకు అగ్ని పరీక్ష అని సామాన్యుడు ఆడికి వస్తే సామాన్యుడిలో ఏం కళలు ఉన్నాయి, వారిలో ఏం టాలెంట్ ఉంది, ఏం ప్రతిభ ఉంది,
అనేది అడగకుండా అవన్నీ బయటికి తీయకుండా ఎట్లా రిజెక్ట్ చేస్తారు? అది 10 నిమిషాల్లో డిసైడ్ చేయటం అంటే అసలు ఏమంటారు? ఇప్పుడు నవదీపు అది ఉండగా తేజ అవును రోడ్డు మీద కనబడ్డోని ఈరోజు చేసిండు. అవును ఆడంగా పోతుంటే ఒక సినిమా షూటింగ్ అవుతుంటే రోడ్డు మీద కనబడ్డోని వాడిని తీసుకుపోయి ఈరోజు చేసిండు ఓ తేజ. అవును అంతేనా? అవును నేను చూశాను స్టేజ్ మీద చెప్పాను. అయితే ఇప్పుడు ఆయన ఈరోజు చేసిందంటే ఆడు పోయినాక ఏం అడగకుండా చేయకుండా చేపకుండా పోవడం బట్టి తీసిండు, దగ్గర తీసిండు. తర్వాత ఏం అడగకుండా ఏం చేయకుండా ఆయన హీరో పెట్టిండు. ఒక సైడ్ క్యారెక్టర్ కాదు, సైడ్ యాక్టర్ కాదు, ఏకంగా హీరో అనేది పెట్టిండు. ఎట్లా పెట్టిండు అంటే ఆయనలో ఏదో ఒక ప్రతిభ ఉందని అంటే ఈయన గ్రహించిండు కదా, అంటే అవకాశం ఇచ్చిండు కదా. మరి నీకు అంత తెలిసినప్పుడు మరి ఎదుటోని కూడా అందులో ఆయనలో ఏముంది అనేది పసిగట్టాలి కదా. అవును మరి అంత 10 నిమిషాలలో నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు నవదీపు? అయితే ఇప్పుడు మీరు ఆ 10 నిమిషాల్లో మీ టాలెంట్ని చూపించుకోలేకపోయారా మరి? ఇప్పుడు నేను ఒక పాట పాడినా, నా పాట ఒక ప్రాణాన్ని బతికించింది. ఇది ఒక రైతు పాట. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఈ పాట విని ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుందామని పోయేటోడు ఆగిపోయిండు. ప్రాణాన్ని నిలుపుకొని నాకు ఫోన్ చేసి వచ్చి సన్మానం పొంది పోయాడు. ఇంతకంటే ఇంకేం కావాలి నా జన్మకు అనుకున్నా. ఈ పాట ఆడబాడి చెప్పిన తప్ప? ఒక ప్రాణాన్ని కాపాడింది నా పాట అని చెప్పడమే నా తప్ప? సరే నీకు నచ్చలేదను, ఆ పాట మాకు నచ్చలేదు అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నాను, ఆ మాట చెప్పాలి. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగుదనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అన్నంత మాత్రానే ముక్కు మూతి మార్చుకురు. ముక్కో దిక్కు పెట్టిరు, మూతో దిక్కు పెట్టిరు, అత మీద కూడలు లెక్క అలిగి కూర్చున్నట్టుగా కూర్చురు. చెప్పు. కానీ ఈ పాట నీకు నచ్చకపోతే నచ్చలేదను, మాకు నచ్చలేదు రిజెక్ట్ చేస్తున్నాను. టాస్క్ అంటే దానికి ఏలాడబడి ఎగిరి అందుకొని ఏలాడబడి ఉయ్యాలు, ఇంకేం కావాలి, ఇంకేం అడిగిర్రు, నాకు ఇంకేం అవకాశం ఇచ్చింది మీరు. అసలు ముగ్గురులో మీకు ఎక్కువగా అంటే ముగ్గురులో ఒక్కలైనా పాజిటివ్గా చూడలేదా మిమ్మల్ని అక్కడ జడ్జెస్గా కూర్చున్న వాళ్ళలో? ఎందుకంటారు? ఏదో ఉంది అంటే ముందుగానే ఏమన్నా ప్రిపేర్ అయ్యి ఉన్నారా, వీళ్ళని సెలెక్ట్ చేయాలి వీళ్ళని సెలెక్ట్ చేయాలని? మరి ఏమో చెప్పలేము, ఇక అది జనాలకి ఎరక. ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడుతురు కదా. ఎందుకంటే యాక్చువల్లీ మీ వీడియో కూడా చూసాను నేను. మీరు ఈ వయసులో మీరు ఏం చేయగలరు ఏదంటే వెంటనే అట్లా పట్టుకొని ఆలాడడం కానీ అందరూ నోరు తెరిచారు. అలా నోరు తెరిచిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేకపోయారు మరి? అదే ఇప్పుడు జనాలు ప్రశ్నిస్తుంది కూడా అదే. నర్సయ్య తాతలో అసలు ఏం తక్కువ ఉందని, ఏ కారణం చెప్పకుండా ఎందుకు రిజెక్ట్ చేసిర్రు అనేది కూడా జనాలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇందాకే నేను మాట్లాడాను, మీరు మల్టీ టాలెంటెడ్,
ఒకటైతే అయ్యో ఇది దీంట్లో మీరు వెనకున్నారు దీంట్లో వెనకున్నారు అని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేయడంలో తప్పలేదు. వాళ్ళు చెప్పింది చేశారు మీరు, అయినా కానీ అసలు మీకు కూడా చెప్పలేదా ఇది దీనివల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాము? చెప్పలే. బిందు మాధవ్ గారు అయితే మీరు హౌస్కి సరిపోరు. బిందు మాధవ్ ఏమన్నది, నర్సయ్య తాత మీరు బిగ్ బాస్ హౌస్లు ఒదుగుతలో లేరు అనేది నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అదే ఆ డౌట్ ఏంది, ఏ కారణం, ఈ కారణం వల్ల మాకు డౌట్ ఉందాను. నవ్వది అభిజిత్ అంటాడు, నువ్వు మీట్ అవుతావో లేవో తాత, మీట్ అవుతావో లేవో తాత అంటే నాకు నువ్వు ఏం అవకాశం ఇచ్చినావు, నీకు నేను సమాధానం ఏం చెప్పలేదు, నువ్వు ఇచ్చిన ఆట నేను ఏది ఆడలేదు, నువ్వు పెట్టిన టాస్క్ నేను ఏది చేయలేదు, ఇంకేం కావాలా నీకు, ఇంకేం కావాలా నీకు, నువ్వు ఏది అడిగితే నేను చెప్పలేదు అనేది దాని మీద నువ్వు కారణం చెప్పాలి నాకు. కానీ నువ్వు ఏది చెప్పకుండా నువ్వు మీట్ అవుతావో లేదా అని ఎట్లా అంటావు? అంటే ఒక సామాన్యుడని, సామాన్యులకు అగ్ని పరీక్ష అని పిలిపించి సామాన్యులకు చేసే అవమానం ఇదేనా మీరానా? అంతే కదా. ఇప్పుడు నర్సయ్య తాతలో దమ్ముందా, నర్సయ్య తాత సత్తాగల్లోడా, నర్సయ్య తాతలో ఏముంది అనేది జనాల గిరక కాబట్టి, మీలాంటి వాళ్ళు గిరక కాబట్టి ఇవాళ నన్ను ఆదరించి ఇవాళ నా ప్రతిభ ఏందో మీరు గుర్తించి ఇంకా మీరు నన్ను ముందుకు నెడుతురు. అంతే కదా. ఇలా మీతోటి 68వ ఛానల్ వచ్చిందంటే దాని అర్థమైంది అంటే నర్సయ్య తాతలో ఏదో ఒక శక్తి ఉంది అనే వస్తురు. అంతేనా కాదా? అవును. మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాలే, ఎందుకు అవకాశం ఇవ్వలే? అదే మా క్వశ్చన్ కూడా, అదే మా డౌట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే కామన్ మ్యాన్స్కి మేము ఛాన్స్ ఇవ్వడం కోసమే ఈ అగ్ని పరీక్ష సీజన్ స్టార్ట్ చేసామని చెప్పుకొచ్చే వాళ్ళు మీలాంటి వాళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయారు? మాట మాదేనే కాదు, అందరు ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరిది కూడా అదే క్వశ్చన్. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అదే క్వశ్చన్ చేస్తున్నారు, అదే ప్రశ్న అడుగుతున్నారు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పాలంటే తెల్లముఖం పడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కాదని మీ దగ్గర లేని టాలెంట్ ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన 6గురిలో ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడడం అనేది నేను మాట్లాడలేను. నాదేందో నా దమ్మేందో నేను చెప్పుకుంటా. నేను నవ్విస్తా, ఏడిపిస్తా, పంచాలు పెట్టుకోగలుగుతా అంటే నాలో వాక్చాతుర్యం ఉంది. నేను ఒక ఆటగాన్ని, ఒక కొరియోగ్రాఫర్ని, విన్నావా, నేను ఒక పాటగాన్ని, ఒక మాటగాన్ని, ఒక జర్నలిస్టును, ఒక యాంకర్ని, ఇంకేది కావాలి నీకు చెప్పు. మీలో అన్ని టాలెంట్లు ఉన్నాయి, కానీ ఏది మీరు ఆడ కారణం లేకుండా ఏది అడగకుండా పంపడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు జనాలు పొడుస్తున్నారు, వాళ్ళని సూదులు పొడిచినట్టు. అవును. ఈ విషయంలో మీరు మామూలుగా నాగార్జున గారి గురించి మాట్లాడాలంటే ఏమనుకుంటారు? ఈ షో పరంగా మీరు ఇట్లా బయటికి రావటం పరంగా నాగార్జున ఉంటే కొంచెం న్యాయం జరిగేదేమో అనిపించింది అప్పుడు. ఏది ఆ జడ్జిల స్థానంలో కొద్దిగా ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా కొత్త కొత్తలకు అవకాశాలు ఇచ్చిండు. ఆ టెక్నీషియన్లు కానీ, ఆర్టిస్టులకు కానీ, ఇప్పుడు కొంత పేరున్న డైరెక్టర్లకు కూడా ఆయన దారి చూపించిండు. అంటే ప్రతిభ ఉన్నోడు ఒక కసితోని పోరాడతాడు అనేది ఆయనకు తెలుసు. అట్లా ఎంతోమందికి ఆయన ఒక దరి లేని వాళ్ళకు దారి చూపించిండు. ఆయన ఉంటే కొంచెం నయం అవు, ప్రతిభావంతులను గుర్తించు కూడా అనేది అనిపించింది. మరి అంటే మీకు బాధ లేదా? ఇప్పుడు మా ఆదరణ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆదరణ ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అక్కడ దాకా వెళ్ళి ఆ స్టేజ్ దాకా వెళ్ళి వెనక్కి రావటం అనేది మీకు బాధగా లేదా? బాధే లేదు నాకు అసలు. నేను ఆ స్టేజ్ మీద ఏమన్నా ఏడ్చినట్టు, తూడ్చినట్టు, ఏమైనా బాధపడ్డట్టు, ఇంకేమన్నా నర్వస్ అయినట్టు ఏమన్నా అనిపించిందా? లేదు. అసలు ఇదేదో ఇదవుతుందంటే ఇంకేదో మంచి జరగబోతుంది. విన్నావా? అవును. ఇప్పుడు ఇక్కడ మనకేదో అవమానం జరిగింది అంటే ఇంకేదో మంచి జరగబోతుంది అంటే ఇంకా వేరే ఏదో కొత్త తొవ్వ మన కోసం ఎదురు చూస్తుంది అనేదే అనుకున్నా నేను. అట్లా అనుకుని బయటకు వచ్చేసిన. కథం తెల్లారి నుంచి ఇక మొదలైతేనే ఉన్న ఇంటర్వ్యూలు నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందని నాగనమ్మడం వాళ్ళకే అనిపించింది జనాలకు. ప్రోమో చూసినాక, అవును, ప్రోమో బయటికి రాగానే నర్సయ్య తాత అరే ఎగిరి అందుకోండు, అవును, దానికి ఏరాడవాడి ఉయ్యాల ఊగిండు, ఒక రైతును బతికించే, రైతుల ప్రాణాలను బతికించే పాట పాడిండు, ఒక తెలుగు భాష రామసక్కని తెలుగు భాష, ఇప్పుడు మొత్తం తెలుగు భాషని అసలు ఆ పదాలే కనుమరుగవుతున్నాయి, తెలుగు భాష అంతరించిపోతుంది. కానీ తెలుగు భాషను కాపాడాలి, ఉమ్మనీరు లాంటి మన అమ్మ భాషలో మనం మాట్లాడుకోవాలి,
ఇలా అమ్మ భాషను మర్చిపోవద్దు. పరభాష కడుపు నింపొచ్చు, కానీ ఇలా ఉగ్గుపాల వంటి అమ్మ భాష మనకు ఊపిరి పోసిందని మర్చిపోవద్దు అనేటట్టుగా గుర్తు చేస్తున్న నర్సయ్య తాత. ఇలా ఆయన మాట్లాడుతుంటే, ఆయన పాటలు వింటుంటే మాకు కూడా మా పిల్లలకు తెలుగు నేర్పియాలి, మా పిల్లలకు తెలుగు నేర్పియాలి, ఇంకా బాగా నేర్పియాలి అని మాకు ఒక ఆలోచన వస్తుంది. ఇలా ఇప్పుడు నేను పాడిన తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చేరుకుంది ఈ పాట. ఇలా వాళ్ళు కొంతమంది ఫోన్లు చేసి, ఈ తెలుగు భాషాభిమానులు ఫోన్లు చేసి, తాత నీ పాట అద్భుతం, నీ పాట అమోఘం, నీ పాట వింటుంటే మాకు ఒళ్ళు పులకరించిపోతుందని చెప్తారు. ఇంకేం కావాలి ఇంతకంటే ఆనందం? మిమ్మల్ని రిజెక్ట్ చేయటానికి గత సీజన్లో బిగ్ బాస్ 7 సీజన్లో పల్లవి ప్రశాంత్ అయితే విన్ అవడం జరిగింది. ఆయన రైతు బిడ్డ అని వచ్చి హౌస్లోకి వచ్చే ముందు దాకా ఒకలాగున్నాడు, హౌస్లోకి వచ్చిన తర్వాత ఒకలాగున్నాడు, గెలిచిన తర్వాత ఒకలాగున్నాడు. ఆయన ఎఫెక్ట్ ఏమైనా మీ మీద పడింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ముందున్న బిహేవియర్ అయితే గెలిచిన తర్వాత లేదు. మళ్ళీ అందరికి ఇలాగే ఛాన్స్ ఇస్తే మళ్ళీ అందరూ ఇట్లా అయిపోతారనే ఏమన్నా ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నారా మీ మీద? ఇప్పుడు కోడి పిల్ల ఒరుతుంది, పక్క పంట పిల్లి మ్యావ్ అంటుంది. వాస్తవంగా పిల్లి తినలే, కానీ గద్ద వచ్చింది, ఆ కోడి పిల్లని ఎత్తుకొని పోయింది. అంటే ఇక అది ఏడమన్నా వచ్చి అందుకొని పోతే బదనం పిల్లి మీద పెడతావా? పిల్లి కనపడితే పిల్లి పుద్దిగాలదే. ఇప్పుడు ఆయన నటించిండా, ఇంకేమైనా చేసిండా, అసలు ఆయన వ్యవసాయం చేసిండా, చేయలేదా, ఆయన ఏ రకంగా చేసిండు అనేది ఇప్పుడు జనాలకు అర్థమైంది. ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు నిజంగా గతంలో గిట్లా అయ్యింది అనుకునేటోళ్ళు అయితే, ఇప్పుడు నర్సయ్య తాతని బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పిలిపించారు అంటే ఆయన గురించి కొంచెం మీరు ఎంక్వైరీ చేసే ఉంటారుగా. ఇప్పుడు నర్సయ్య తాతని జూమ్ కాల్లో సెలెక్ట్ చేసిర్రు, గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ చేసిర్రు, అగ్ని పరీక్ష దాకా వచ్చిండంటే అసలు నర్సయ్య తాత బ్యాక్గ్రౌండ్ ఏంది, నర్సయ్య తాత గతంలో ఏం చేసిండు, నర్సయ్య తాత నిజంగానే గొర్రె కాసిండా, కాస్తే ఎన్ని రోజులు కాసిండు. నావి ఉన్నాయి కదా యూట్యూబ్లో, 100 వీడియోలు ఉన్నాయి నా యూట్యూబ్లో. నేను గొర్రె కాసుకుంటూ టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. నేను గొర్రె కాసుకుంటా ఆ కార్యక్రమాలు చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు నీ పేరు ఏం పేరు? సాయి కుమార్. ఏ ఊరు? మాది ప్రాపర్ వచ్చేసి ఒంగోలు. ఒంగోలు అంటే పక్కన ఏ ఊరు? ఒంగోలు సిటీనేనా? పట్టణ. విజయవాడకి నెల్లూరుకి మధ్యలో ఉంటుంది. సరే, ఇప్పుడు సాయి IVTVలో యాంకర్గా పనిచేస్తున్న సాయి కుమార్ గురించి తెలుసుకోవాలంటే ఆ ఒంగోలు చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక పరిచయమైన వ్యక్తులతో మీ గురించి తెలుసుకోవాలని ఆ తపన ఉంటే 10 నిమిషాలు దాని అంతేనా కాదా? అవును. ఇలా నర్సయ్య తాత బ్యాక్గ్రౌండ్ నిజంగానే ఈయన గొర్రె కాసిండా ఒకవేళ మీకు అనుమానం ఉంటే, అంటే ఈయన కూడా పల్లవి ప్రశాంత్ లేక రైతునని వచ్చిండా ఏంది అని మీకు అనిపిస్తే, ఈయన గొర్రెల కాపరి వేషధారణతో ఒక యాంకర్గా జర్నలిస్ట్గా నేను చేస్తున్నాను చెప్పినారు. నేను గొర్రెల కాపరి స్థాయి నుంచి పాటలు పాడుకుంటూ రాసుకుంటూ ఆ రకంగా సమాజాన్ని చదువుకుంటూ ప్రకృతి పాఠాలు నేర్చుకుంటూ ఇవాళ నా పాట ప్రజల ప్రాణాలను కాపాడే కాడికి వచ్చింది నా పాట. ఇవాళ నేను ఒక యాంకర్గా ఒక జర్నలిస్ట్గా నేను ఛానల్లో పనిచేస్తున్నా అని చెప్పిన. అంటే నిజంగా ఈయన ఏడికెళ్ళి వచ్చిండు అనేది మీకు యూట్యూబ్లో కొట్టుకున్నా కనబడేది. మీరు నా గురించి తెలుసుకోవాలంటే ఒక క్షణం పట్టది. నిజంగా ఈయన గొర్రె కాసిండా, ఎందుకంటే గతంలో మేము మోసపోయినాం రైతు బిడ్డ అంటే. ఇప్పుడు ఈయన గొర్రెల కాపరే వేషధారణగా ఒక సామాన్యుడిగా వచ్చిండు. ఏంది ఈ కథ అనేది నీకు 10 నిమిషాలలో నా భాగవతం అంతా తెలిసిపోవు. ఎందుకు చేయలే అంటే వాళ్ళకి ఇష్టం లేదు. 100కి ముత్యం వాళ్ళకి ఇష్టం లేదు. సామాన్యులకు అవకాశం అని నిజమైన సామాన్యుల ప్రతిభావంతుల ప్రోత్సహించలేదు, ఎంకరేజ్ చేయలేదు, గుర్తించలేదు. ఈ విషయంలో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది పేర్లు కూడా చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను. అంటే సోషల్ మీడియా నడుస్తుంది కాబట్టి చెప్పుకుందాము. మర్యాద మనీష్ సెలెక్ట్ అవ్వలేదు, సెలెక్ట్ అయ్యే విషయంలో కొంచెం డబ్బులు పెట్టి వెళ్ళారు అనేది కూడా కొంచెం నడుస్తుంది సోషల్ మీడియాలో. దీని మీద ఏమంటారు? నేను ఒక వ్యక్తి మీద నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేను సాయి కుమారు. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా జనాలకే పట్టు ఉంటుంది అనేది పెద్దల మాట. లోకులు కాకులు అని ఎందుకన్నారు? ఇప్పుడు ఏదైనా
ఇప్పుడు ఆడ జరిగేది అన్యాయమా న్యాయమా? ఇప్పుడు ఆడ జరిగేది కూడా ఓట్ల ద్వారా ఎందుకు? అరే వాని గుణం ఇది, వీని గుణం ఇది, వీని క్యారెక్టర్ ఇది, వాని క్యారెక్టర్ ఇది, వీడు చేస్తుంది తప్పు, వాడు చేస్తుంది ఒప్పు, ఇట్లా అనుకునే కదా జనాలు ఓట్లేసి వాళ్ళని అలా ఉంచేది. ఇప్పుడు కూడా ఎవరిని సెలెక్ట్ చేసిర్రు? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జీలుగా కూర్చున్న ఎవరైతే నవదీపు, బిందు మాధవి, అభిజిత్ ఎవరిని సెలెక్ట్ చేసిర్రు? ఎసొంటోళ్ళకి అవకాశం కల్పించిర్రు, ఎసొంటోళ్ళని వెనకగా మలిపిర్రు అనేది జనాలకు తెలుసు. అందుకనే ఏదైనా జనాలకే పట్టి ఉంటుంది, జనాలే మాట్లాడతారు. అదే ఆ 6 మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే జనాలకు ఉంది, బట్ నర్సయ్య తాత ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా, అదేంటి? నేను వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒకరిని మనము నిరుత్సాహపరిచినట్టుగా మనం ఎందుకు మాట్లాడాలి? ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరి శైలి వాళ్ళది. ఇంకోటి, ఇప్పుడు మామూలుగా మీరు సీజన్ చూసారా? మీరు కొంతమంది వచ్చారు కదా సెలబ్రిటీస్కి, 9 మెంబర్స్ వచ్చారు. ఆ 9 మెంబర్స్ చూసిన తర్వాత 9 మెంబర్స్ వర్సెస్ నర్సయ్య తాత, ఎవరు గ్రేట్ అంటారు మీ పర్సనల్గా? సెలబ్రిటీ స్టేటస్ అనేది పక్కన పెట్టేసి ఆ 9 మందికి మీరు పోటీ అయితే ఎలా ఉంటుంది? కానీ ఆడిపోతే చూపిద్దు నా పోటీతత్వం, అలా ఉంటే చూపిద్దు. ఇప్పుడు మడుగులకు దిగితేనే కదా లోతు తెలిసేది. అనకపోతే నేనేందో, నా దమ్మేందో, నా సత్తా ఏందో, నా నవరసాలు ఏందో ఆడ చూపిద్దు. ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు అని అనడం కంటే మనం ఎవరితో పోటీ పడాలి, ఎవరికి మనం తగ్గట్టుగా ఉండాలి, ఎట్లా ఏం చేయాలి, ఏ రకంగా అలా మనం మెదులుకోవాలి అనేది ఆడ మనలో ఉన్న ప్రతిభని మనం చూపిద్దు. కాదు, మీరు అసలు అంటే ఇంత టాలెంట్ ఉంది కదా, ఆ 3 జడ్జెస్ని ఇంప్రెస్ చెయ్యాలి అనే ఉద్దేశం మీకు రాలేదు అసలు? అంటే నర్సయ్య తాత నిజ జీవితంలో ఎట్లా ఉండో గట్టినే ఉండాలనిపించింది నాకు. ఆడ ఏదో నర్సయ్య తాత రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిని రారావే నా కవిత నవనీత వృదిత, నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిది నిలిపి నా కవిత హృదయ నా ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే, కవన కథ నా మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేలా హాహా, వెన్నెల జాబిలివై వేగువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు ననసగారావి రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని. బిందుమాధవి జర కొంచెం సొట్టబుగ్గ కదా, సొట్టబుగ్గ లొట్ట చెంప, సొట్టబుగ్గ లొట్ట చెంప, సొట్టబుగ్గలా సిన్నదాన నిన్ను చూసి నిల్వదాయన మనసు జాన. పట్నములో నాకు ప్లాటు ఉన్నది, ఆ ప్లాట్ అంతా నా మీద పట్ట ఉన్నది, ఆ సుంట పోతే బాట ఉన్నదే, ఆ బాట చక్కగా నా తోటకున్నది, ఆ తోటకాడ కాపుగాసి కావాలుంటని, నువ్వు రాకపోతే పిచ్చి ఎక్కి చచ్చిపోతని. ఆహా, శ్రీముఖి చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా, శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, హాహా మధురిమ భావాల మై మరచి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతువా, ఏమని పిలవను నేను శ్రీముఖి. ఆహా, అంటే ఇట్లా పొగిడితే ముద్దుకుంటున్నా? ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేవాళ్ళు, ఖచ్చితంగా. ఇప్పుడు ఇది పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ముందు చేస్తుంటే, ఐ మీన్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేవాళ్ళేమో మీరు. మరి అది నటనేగా, అంటే అది స్వచ్ఛమైంది అచ్చమైంది కాదుగా. అంటే ఒక నర్సయ్య తాత అనేటోడు సమాజానికి సేవ చేస్తుడు, నర్సయ్య తాత అనేటోడు జనాలలో ఉంటాడు, నర్సయ్య తాత జనాల కోసం వెంపర్లాడుతాడు, జనాల కోసం, జనాల సమస్యల కోసం పోరాడతాడు, అంతే కదా. మరి ఆడ పోయి నేను ఆహా పలక జమ్మడి పండు లాంటి పర్వాలలో లలనా, నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన, అబ్బా నీ సింగారాన్ని చూసి బంగారమే సిన్నబోయింది, వామ్మ నీ వయ్యారాన్ని చూసి వసంత కన్య వన్నె తప్పిందే పిల్ల, నిన్ను చూస్తుంటే నా పానం నా దగ్గరనే లేదు, ఎక్కడికో పోతుంది, వామ్మ నేను ఇక నా ఇంట్లో మర్చిపోయినా, ప్రపంచాన్ని మర్చిపోయినా, జనాలను మర్చిపోయినా, నువ్వే నా ప్రపంచం ఇప్పుడు అని అంటే రేపు లోకం ఏమంటారు? మీరైతే అక్కడ సెలెక్ట్ అవుతారు, నేను అక్కడ సెలెక్ట్ అవుతా. నువ్వు అన్నట్టు అక్కడ కావాల్సింది అదే నువ్వు కూడా అంటున్నావు కదా, నేను అక్కడ సెలెక్ట్ అవుతా. రేపు లోకం ఏమంటారు, జనాలు ఏమంటారు? నర్సయ్య తాతని
ఒక జనబాంధవుడిగా చూసినాం. నర్సయ్య తాత ఒక ప్రజల కష్టాల కాడికి వచ్చి ప్రజల కన్నీళ్ళని తుడిచి వాళ్ళ సమస్యను తశ్వ చేసిపోతాడని చూసినాం. నర్సయ్య తాత ఎక్కడన్నా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి అధికారులను నిలదీసి జనాలకు న్యాయం చేసిపోతాడు అనేది విన్నాం, చూసినాం. కానీ ఇవాళ నర్సయ్య తాత ఏంద్రో బిగ్ బాస్ హౌస్లో పోయి ఓహో ఆ బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు, నా స్వామి రంగవళ్ళు తిమ్మిరెక్కారు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు కథ నాకుందిరో, ఏముకొచ్చి కన్య పిల్ల ఊపుతుందిరో, సూది లాంటి సూపుతోటి సంపుతుందిరో, పిడికడంత నడుము చూడు ఊగుతుందిరో, గుండెలోన కోరికేమో రేగుతుందిరో, జిలేబీ లాంటి బాలే గులాబీ గుమ్మరు రోజంతా చూసిన మోజు దిరదురో. గిట్ల వాడుతుండేది తాత, గిట్లా అంటుండేది, మొత్తం పోరీలెంట తిరుగుతుండేది నర్సయ్య తాత. ఇంకా నర్సయ్య తాతకు వయసు వస్తుందా? నర్సయ్య తాత ఇంకా వశోడవుతుండా? నర్సయ్య తాతకు ఇప్పుడు ప్రేమలు కావాలన్నా? నర్సయ్య తాతకు ఇప్పుడు పోరీలు కావాలన్నా? నవదీప్ అంటే ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తులా రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓర సూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. అరే గిట్లా అంటే కరెక్టే నవదీప్ కథ అసోంటిదే. కానీ నర్సయ్య తాత ఎందుకు గిట్లా మారిపోయిండు? రామ సక్కదనంగా తెలంగాణ యాస భాషలో వార్తలు చెప్పే నర్సయ్య తాత బిగ్ బాస్లో పోయి ఏంది బాగోతామా అని అనుకోరా? అందుకనే అందులో జడ్జిల ముందర నిజమైన నర్సయ్య తాత బయట ఎట్లా ఉన్నాడో బిగ్ బాస్లో కూడా గట్టినే ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నా. నేను ఒకటి చెప్తా, బిగ్ బాస్ హౌస్కి నర్సయ్య తాత అవసరం ఉందేమో కానీ నర్సయ్య తాతకి బిగ్ బాస్ హౌస్ అవసరం లేదు అని నేను అంట. ఏమంటారు? ఇక రేపు జనాలు కూడా గదే అంటే ఆహా అనుకుంటా. అదే ఇప్పుడు నా మనసులో కూడా అదే ఉంది. జనాలు అనుకుంటారా ఏందిరా అనేది అనుమానం ఉంది. అంటే అక్కడ నటనే కదా తాత, అక్కడ నటనే కదా నువ్వు చేసేది అని కొంతమంది ఇంకెవరన్నా ఏమన్నా అంటారా చూద్దామని చూస్తున్నా. అంటే రేపు ఏమన్నా వైల్డ్ కార్డు మీద కూడా ఏమైనా నర్సయ్య తాతకి ఏమైనా అవకాశం వస్తే నిజంగా జనాలు ఏమనుకుంటుర్రు? అది ఒక నటనే కదా తాత పోయిరా అంటారా? లేదు తాత నువ్వు ఈ రకంగానే ఉండు, అసలు నీకు అవసరమే లేదు బిగ్ బాస్ అంటారా? అందుకనే చూస్తున్నా. అంటే జనాలు ఏది చెప్తే అది వింటారా మరి? అంటే జనాలకు కావాల్సిందే కదా, జనాలకు కావాల్సినట్టుగా కదా నర్సయ్య తాత ఉండేది. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాలని చెప్పేసి బిగ్ బాస్ నుంచి మీకు కాల్ వస్తుంది. అప్పటికే ప్రజలంతా కూడా నర్సయ్య తాతకి అది అవసరం లేదని చెప్పేసి ఒక డెసిషన్కి వస్తారు. అప్పుడు మరి మీరు వెళ్తారా వెళ్ళరా? ఊకుంటా. వాళ్ళు కాల్ చేసినా ఊకుంటా. ఖచ్చితంగా మీరు రావాలంటారు, పట్టుబడతారు. పట్టుబడినా జనాల అభిప్రాయమే నా అభిప్రాయము. మీకు రెమ్యునరేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన త్రిబుల్ ఇస్తామంటారు. వాళ్ళు కోట్లు ఇచ్చినా పోను. ఎందుకంటే ఇలా కోట్లు ఇచ్చినా మీరు నాకు ₹1,00,00,000 ఇస్తే అంతకంటే రెట్టింపుగా జనాలు నాకు ఆదరణ ప్రేమ ఇచ్చారు. మీరు ఇచ్చేది అప్పటి వరకే, కానీ జనాలు ఇచ్చే ప్రేమ ఆదరణ ఎప్పటి వరకు ఉంటుంది. విన్నావా? మీరు ఇచ్చే పైసలు అప్పటి వరకే అయ్యి. ఇప్పుడు మనిషి ఆశాజీవి. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తీపలబడుతుంది. కానీ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుంది. ఆ కోటి కాదు, ఇంకో కోటి ఇచ్చిన సాలది, ఇంకో కోటి ఇచ్చిన సాలది, ఇంకో కోటి ఇచ్చిన సాలది, ఇంకా కోటి ఇచ్చిన సాలది. ఇట్లా చెప్పుకున్న పోతే ఏది ఇచ్చినా నీకు సాలది, ఇంకా కావాలి. కానీ అది అవసరం లేదు నర్సయ్య తాత. నర్సయ్య తాత కావాల్సింది ఏంది? కోట్లు ఇచ్చి కొనలేని ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. అది జనాలు ఇస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళని దాకా ఒకలాగా ఉన్నారు, వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఇంకా జన ఆదరణ అయితే మీకు పెరిగిందనే అనుకుంటున్నాను నేనైతే. ఇది 100%. నర్సయ్య తాత బిగ్ బాస్ అగ్ని పరీక్షలు అడుగుపెట్టి ఆడికెళ్ళి ఎప్పుడైతే వెనకాడ చేసిండో ఇక ఆ అమ్మవారు నాకు ఈ రకంగా తొవ్వ ఉంది బిడ్డ, నీకు నువ్వు ఇక్కడ బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ ఏడవలసిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ చింత చేయవలసిన అవసరం లేదు, నీకు ఇంకా బంగారు బాట చూపిస్తున్నా,
ఇది నీకు ముండ్లబాటే, నీకు బంగారు బాట చూపిస్తున్న బిడ్డ, బంగారు బాటలకు వెళ్ళిపో నువ్వు అని ఆ అమ్మవారు నాకు అట్లా ఆ మీద ఆవహించి చెప్పినట్టుగా నా అంతరాత్మలకు వెళ్ళి ఆ పలుకు నాకు చెవుల పడ్డాడు. అప్పుడు నరసయ్య తాత ముక్కు ముఖం చూడకుండా బయటపడ్డాడు. ఇవాళ నేను చెప్తున్నా కదా నీతోటి ఇలా 69వ ఇంటర్వ్యూ. ఒకవేళ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్తేనే మీకు ఇంత ఆదరణ వచ్చింది, ఇంకేస్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ రావచ్చేమో కదా. పోకపోతేనే ఇంకెక్కువ వచ్చిందా అనుకుంటున్నా నేను. సరే ఇప్పుడు సాయి కుమార్ మాట ఎందుకు కాదనాలే, సరే ఒక మాట అంటున్నా. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాదు, సరే బిగ్ బాస్ షోలో పాల్గొని 100 రోజులు అలా ఆట ఆడి అలా ఉండి బయటకు వచ్చిన ఉన్నారుగా సెలబ్రిటీలు. అవును. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినాక ఎన్ని ఛానళ్ళకు వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు? అంటే నువ్వు చూసిన కాడికి వెళ్ళినా అంత ఎక్కువ అయితే కనపడలా నాకైతే. అందాదా అందరూ మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు ఎక్కువ కనపడలా. సరే ఇక అందులో బిగ్ బాస్లో 100 రోజులు ఉంటాడు కాబట్టి సరే చాలామంది చూస్తుండొచ్చు, అందరి కాళ్ళలో పడవచ్చు. కానీ అందులో పోయినాక ఆ లోపట అంటే నిజ స్వరూపం అనేది, ఆయన క్యారెక్టర్ అనేది, ఆయన గుణం అనేది, ఆయన కథ కార్ఖాన, ఆయన భాగవతం అంతా బట్టబయలు అవుతుంది అని అనుకుంటున్నావా నువ్వు? అవుతుందని నమ్ముతున్నావా కాదు అని మీదనే అవుతుంది అంటావా? నాకు తెలిసి ఫస్ట్ సీజన్ 1 సీజన్ 2లో ఏమన్నా జెన్యున్గా ఉన్నారేమో కానీ, అంటే వాళ్ళకి అంత ఫార్మేట్ తెలియదు కాబట్టి ఇప్పుడైతే అందరూ ప్రిపేర్డ్గా వస్తున్నారు. నా ఒపీనియన్ అంటే ఏదైనా ఇబ్బంది అనిపించినా కానీ కంటెంట్ ఫుటేజ్ వస్తుంది అని అనిపిస్తే అరవటం, లేదంటే కావాలని సైలెంట్గా ఉండటం, అది ఫుటేజ్ కోసమే చేస్తున్నారనే ఫీలింగ్ అయితే ప్రిపేర్డ్గా వస్తున్నారని అయితే నా ఫీలింగ్. మరి ఇక అంటే నీ బండారం అంతా బయటకు వస్తుందిగా, అంతే కదా. అంటే నువ్వు ఆడ యాక్టింగ్ చేస్తున్నావా, నువ్వు నిజంగా ఆడ మా స్క్రిప్ట్గా నువ్వు ఆడ చెయ్యాలి, పెంచాలి, దించాలి, మాట్లాడాలి, ఊకోవాలి, ఇదంతా ఆడ నీకు కనపడుతుందిగా ఆడ నటన అన్నట్టుగా. ఇప్పుడు ఆడ అసలు నీ కడుపులో నీ మనసులో ఏముందో కూడా, నీ గుణమేందో కూడా జనాలకు తెలుస్తుందిగా, అంతేనా కాదా? అవును. మరి ఇట్లా నువ్వు బయటకు వచ్చి ఇంకా జనాలలో పచ్చిపులుసు కంటే పలచగయ్యే బదులు ఇవాళ పోగు బిడ్డ, నువ్వు వాళ్ళకు పోతే ఇంకా నీకు ఇంకా గందరగోళం అయ్యేమో, కానీ నువ్వు పోకున్నా నీకు రాజమార్గం ఉంది, ఈ దారిలో ఓ బిడ్డ అని నాకు తోవ చూపించింది అమ్మవారు. ఇప్పుడు ఇది గొప్పనా అది గొప్పనా? అంతే, మీరు అన్నదైతే వాస్తవం, మీకు ఇదే అదృష్టం అనుకోవాలి. ఇంకా ఇప్పుడు అందులో పోయి ఓ పిల్లని తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టి, ఓ పిల్ల చెంపగిల్లి, ఓ పిల్ల నడుము బట్టి, ఆ పిల్ల కళ్ళు పెట్టి చూసి, ఒప్పలు తెచ్చి పప్పు కాసి, మీద కాలేసి పండుకొని, బిర్రగా అల్లుకొని గిట్ట చేస్తే నర్సయ్య తాతని జనాలు రేపు ఏమంటారు? అరే నర్సయ్య తాతని మేము ఏదో అనుకున్నాం, నర్సయ్య తాత అరే మంత్రుల కాడిపోతాడు, ఎమ్మెల్యేల కాడిపోతాడు, జనాలకు ఏమైనా కష్టం వచ్చిందంటే ముందర ఉండి తీరుస్తాడు, గీ కొంచెం పనులు ఏంది నర్సయ్య తాత అని అనుకోరా? అంటే ఒక ఇంతకు నాకు అమ్మవారు వద్దు బిడ్డ, నీకు ఇట్లా ఈ రూట్లో నువ్వు బిడ్డ, అది కాదు నిన్ను ఈ కట్టు, ఈ బొట్టు, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయంతో నువ్వు ఏ రకంగా పోవాలి, ఈ తువరకు పోవాలని నేను చూపిస్తే నువ్వు గాడికి పోతున్నావు ఎందుకు బిడ్డ అని ఇటు మలిపింది అమ్మవారు. అందుకనే ఇవాళ మీలాంటి వాళ్ళు ఇవాళ 100 మంది నా కాడికి వచ్చి ఆదరించి నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందని ఏ రకంగా ఎందుకు అంటుర్రు అంటే, అలా వాస్తవం కూడా జరిగింది అన్యాయమే. అవును. ఎట్లా జరిగే ఏంది ఏం కథ ఆర్చుకుంటానికి మీరు వస్తుర్రు, మీతో పాటు జనాల ఆదరణ, జనాల ఆశీర్వాదం, ప్రేమ. మేము కూడా మీకు జరిగిన అన్యాయాన్ని జనాలకు చూపించే ప్రయత్నంగానే మేము మీ దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే మా జనాలు ఇప్పుడు డైరెక్ట్గా మీతో వచ్చి మాట్లాడలేరు, మా మధ్యలో మేము ఉండి వాళ్ళకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీరు ఆ టైంలో పడ్డ కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఏదైనా కానీ మీకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు చూపించే ప్రయత్నం కోసమే మేము మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా వస్తున్నాం అనమాట. సో ఇక ఈ బిగ్ బాస్ గురించి పక్కన పెడితే, మీరు ఇప్పటివరకు అయితే చాలా పాటలు అయితే రాశారని అయితే తెలిసింది. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు? నేను ఇప్పటివరకు 1000 పాటలు రాశాను. 1000 పాటలు? 1001. 1001 పాడింది? పాడిందంటే ఈ రిలీజ్ అయినాయా?
అంటే మీరు పాడింది వందల పాటలు ఉన్నాయి. 100 పాటలు. అంటే మీరు వేటికి రాశారంటే సినిమాలకా లేకపోతే మామూలుగా ప్రైవేట్ సాంగ్సా ఎట్లా? ప్రైవేట్ సాంగ్స్ రాసిన, సినిమాలకు రాసిన. సినిమాలకు కూడా రాశారా? ఫస్ట్ మినీ ఫిల్మ్ అని ఒకటి తీసిండు అశోక్ రెడ్డి. ఇప్పుడు మనదేమో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదు, వినవా, ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం. ఇంకోటి ఏంటంటే ఆ సామాన్యుల గొర్రెల కాపరి కుటుంబం అయినా మాయ మామ కూడా మనకెందుకు బిడ్డ పాట, మనం గొర్రెలు కాసుకుంటే బతుకుతాము, కష్టం చేసుకుంటే బతుకుతాము అనేటోళ్ళు, వినవా. అంటే నాకు ఇది ఒక అవకాశం ఉంది ఇట్లా అంటే కూడా సరే పో బిడ్డ, ఎవరికి వస్తావో కలిసిరా పో బిడ్డ అన్న ఆ సపోర్ట్ కూడా నాకు లేదు. అయినా నిగ్గుకుంటా ఆ రకంగా నా ప్రతిభను ఆ రకంగా అట్లా ముందరికి అట్లా నెట్టుకుంటా నాకు తెలిసిన కొన్ని పరిచయాలతోటి కొన్ని మలుపులు కొన్ని గెలుపులు అట్లా అందుకుంటా ముందుకు వస్తున్నా. అయితే ఉయ్యాలవాడ సినిమా అని మినీ ఫిల్ము, అందులో అశోక్ రెడ్డి అని ఉండే ఆయన గిట్లా మేము ఒక చిన్న సినిమా తీస్తున్నామన్నా ఒక పాట కావాలి అంటే సరే అని, తొలి పొద్దు లాంటి ముద్దు గుమ్మా పిల్లో రసగుల్లో నా గుండె సాటు సోటంతా నీదే, నిన్ను చూడగానే నన్ను నేనే మరసిపోతీనే, నీ సోయిల పడినే ఆగామైతీనే. ఈ పాట ఆయనకు బాగా ఆ సినిమాకే మంచి పేరు తెచ్చింది. ఆయనకు చదరవాడ శ్రీనివాసరావు అనే ఒక నిర్మాతతోటి ఆయనకు అవకాశం వచ్చింది పెద్ద సినిమాకు. సరే ఇప్పుడు అది ఏమైందో తెలియదు, ఆయన చెప్పిండు. తర్వాత గోరెడ్డి వెంకన్న నా పాట మీద నాట్యం చేసిండు. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అనే ఒక సినిమా, మహాకాళి శ్రీనివాసు నిర్మాత, సాయి అని డైరెక్టర్. ఆల్రెడీ ఆ సినిమాకు సుద్దాల అశోక్ తేజ, గోరెడ్డి వెంకన్న, ఆంజనేయులు అని ముగ్గురు దానికి సినిమాకు పాటలు రాస్తారు. ఈ గోరెడ్డి వెంకన్న ఆల్రెడీ ఒక పాట రాసిండు, ఇంకొక పాట ఈయన రాసిన పాట కొంచెం వాళ్ళకు ఇంకా వేరే యాంగిల్లో మాకు పాట కావాలి, ఇంకా ఏమైనా మీరు ఏమైనా ప్రయత్నం చేయండి అట్లా అనుకుంటా ఆ సంభాషణ నడుస్తుంది. అంతలోనే నాకు ఎవరు నా నెంబరు మరి అశోక్ రెడ్డి ఇచ్చిండే ఎవరో మొత్తానికి ఇచ్చిర్రు, నాకు ఫోన్ చేసిర్రు. పోయినా మాకు ఇట్లా పాట కావాలి, ఇట్లా ఒకటి కళ్ళు కాంపౌండ్ ఉంటుంది, అందులో సరదా కోసం ఒకటి ఇట్లా కళ్ళు మీద ఒక పాట ఉంటుంది ఇట్లా అని చెప్పారు. సరే మనకు ఇదంతా ప్రకృతిలో మనం కళ్ళు తాగిన వాళ్ళం, గౌడతో శోభ చేసిన వాళ్ళం, అంతా మనకు తెలిసిన విద్య కదా. అప్పుడు సరే అన్న, ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుపోయిన బుద్ధి మారరాయరా, కర్రల కళ్ళు అని బిర్రుగా నేనేసిరా, దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా, అయినా గాని ఏమైనా గాని ఆ మత్తే వేరన్న ఉన్నదంతా పోనీ అని ఇది ఒక పాట వాళ్ళకి నచ్చింది, సినిమాలు పెట్టుకున్నారు. ఈ పాట మీద కూడా మన గోరెడ్డి వెంకన్న చేస్తాడో శివుడో అని అనుకున్నారు. కానీ ఈ పాట ఆయన నచ్చి, గోరెడ్డి వెంకన్నకు నచ్చి బాగా రాసిన పాట, మంచిగా రాసిన పాట అని ఆయన కూడా ఆ పాట మీద యాక్టింగ్ చేసి, ఇంకా మనకు ముందు ఇంకా రోడ్ దొరకలేదు, అట్లా ఆగిపోయినాం. ఇంకెవరైనా మంచి డైరెక్టర్ ఇంకో ప్రొడ్యూసర్ ఎవరైనా పరిచయం అయ్యి కొంచెం మనకు దారి చూపిస్తే ఇంకా పాట లాగేవాడిని. అట్లా ఇంకా ఎక్కువ ఈ జర్నలిజం ఫీల్డ్లో ఈ న్యూస్ యాంకర్గా ఈ రకంగా జనాల సమస్యల మీద ఫోకస్ పెట్టుకుంటా ఇట్లా బతుకుబడిని నడిపిస్తున్నా. ఇన్ని పాటలు పాడారు కదా, రాశారు పాడారు కదా, ఇప్పుడు ఆ పాటలకి పర్ఫార్మెన్స్ చేయాలనిపించలేదా? అంటే మీరే చేస్తే బాగుంటుందని అనిపించలేదా? అంటే కొన్ని పాటలకు నేను కూడా యాక్టింగ్ చేసుకున్నా, నా మీద నేనే ఓ పాట రాసుకున్నా. ఓ అబ్బో నీల నరసింహ నీ పాటింటే నన్నా ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. ఇక నా పాట నేను గొప్పగా ఎందుకు వాడుకోవాలి. అట్లా రైతు పాట, రైతుల పాటలు, అట్లా కొన్ని పాటలు అట్లా ఒకటి ఒక మనిషి జీవిత సత్యాన్ని జీవిత తత్వాన్ని తెలిపి ఒక పాట.
స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రైరనము, పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అరిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు దప్పితే నీ శుద్ధులేచెను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము, అది నాది అంటావు ఇది నాది అంటావు ఏదిరా నీదివో మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి. నిజంగా ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఇలాగే ఉండిపోయారు ఏంటి అసలు? అంటే లోకానికి నీతులు చెప్పేటోడు ఎదగాడు, లోకానికి మంచి విద్యాబుద్ధులు నేర్పేటోడిని ఆహప అంటారు. అదే ఇంకెట్లా బా ఇక ఇప్పుడు ఈ కొండాలు పెట్టేటోళ్ళని పంచాలు పెట్టేటోళ్ళని బ్రోకర్ గాళ్ళని ఇట్లాంటి వాళ్ళని జనాలు ఎక్కువ నమ్ముతారు. అంటే చెడుకు ఎక్కువ జనాలు దగ్గర అవుతారు. అవును, నేను ఒకటి విన్నాను, అది మరి నిజమా అబద్ధం? కేసీఆర్ గారు మీకు ఫోన్ చేశారు ఒక పార్టీని అది ఇది అని చెప్పి మీరే ఎక్కడో వేరే ఒక ఇంటర్వ్యూలు అన్నారు, అది నిజమా అబద్ధమా? అవు గొర్రెల స్కీమ్ మీద పాట రాసినాం, అది రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే అది ఇంత ప్రగతి భవన్ గేట్ దాటి ఆ పాట విని ఆయన ముగ్ధుడు అయ్యి 3 రోజులు కలవరించినట నన్ను కలవాలి పిలిపిలా పిల్లగానే. అంటే చూడు పాట ఎంత శక్తివంతమైందో. తర్వాత మా ఊరోళ్ళు అన్నారు కొంతమంది, అమ్మ మేము ఇలా ₹1,00,00,000 ఇచ్చినా జర మాకు కేసీఆర్ తో ఫోటో దిగే భాగ్యం లేకపోయింది, ₹1,00,00,000 ఇస్తామన్నా కానీ మమ్మల్ని గేటు కూడా దాటనియరు, నీ పాట ప్రగతి భవన్ గేటు దాటి ఇవాళ నిన్ను తీసుకుపోయిందంటే అబ్బా పరిశానం. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోరిస్తుండు ఉంది జోరు, పండుగ చేద్దాము రోడెల్లెము కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం, ఎల్లాలో కాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం, పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు, 75% సబ్సిడీ ఇస్తాడట బాబా కేసీఆర్ పుణ్యము, 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము, తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న. ఈ పాట బాగా అని అలా కేసీఆర్ గారు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ ఫీలింగ్ ఏంటి? నేను గొల్లకాడు ఉన్నా, దేశపతి శ్రీనివాసు మన పాష యాదగిరి అని జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ ఆయన అప్పుడప్పుడే ఆ మధ్య కాలంలో నాకు పరిచయం అయ్యింది. ఆయన ఫోన్ చేసి నిన్ను ముఖ్యమంత్రి రమ్మంటుండు రామే కలవరిస్తుడు అంటే నేను పరిచయం అయ్యింది. ఊకో సారు ముఖ్యమంత్రి నన్ను కలవరించుడు ఏంటి, నేను గొల్ల కాసుకుంటూని నాతో నాయకేం పని, నీ ముచ్చట ముద్దుగానే ఉంది. అరే లేదా నిజంగా నీ పాట విని ఆయన ముగ్గురు అయ్యాడు, ఆయన ఆనందపడుతుండు, దా వచ్చి కలిసిపో అని అంటే మళ్ళీ అప్పుడు తెల్లారి వచ్చి అప్పుడు చంద్రబోసు అనంత శ్రీరాము కొంతమంది కవులు వచ్చారు. ఓకే, సుద్దాల అశోక్ తేజ జయరాజు కొంతమంది వచ్చిర్రు, ఇంకా వరంగల్ శ్రీనివాసు ఇక మాట్లాడినాం. మధ్యాహ్నం బువ్వ పెట్టిండు, తిన్నాం. శబాష్ మంచిగా రాసిన పాట బాగుంది అన్నాడు, మెచ్చుకున్నాడు. అయితే ఇప్పటి వరకు
మీరు అన్నీ మంచిగానే లైఫ్లో అన్నీ మంచిగానే అంటే బాధలు కూడా వచ్చి ఉంటాయి, మంచిగానే లీడ్ చేసుకుంటూ ప్రతిదాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ అయితే ఇంతవరకు ఎదిగారు. ఇప్పటి వరకు లైఫ్లో మీరు చూసిన సాడెస్ట్ మూమెంట్ అంటే ఇది మళ్ళీ లైఫ్లో రాకూడదు అనుకునే మూమెంట్ ఏంటి? అది పాట కోసం నేను అంటే నా ప్రతిభ ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు భాష పాడకాడికి వెళ్ళి కొంచెం వెలుగులోకి వచ్చిన. అప్పుడు ఎంతోమంది విలేకరులు, కొంతమంది మీడియా మిత్రులు వచ్చి నన్ను కొంచెం ఫోకస్ చేసారు. అరే గొర్రెల కాపరి ఉండి పాటలు బాగా రాస్తుండు, పాడుతుండు, ఆ గతంలో ఈయనకు గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుందని అవమానపరిచేదట, ఎగతాళి చేసేదట, కానీ ఈయనలో మంచి ప్రతిభ ఉన్నది, ప్రోత్సహించాలని చాలామంది ఎంకరేజ్ చేసారు. అట్లా కొంత వెలుగులోకి వచ్చిన. అయితే వెలుగులోకి వచ్చినాక ఏమైందంటే నా గురించి కొంత తెలిసిపోయింది కదా. అప్పుడు నేనేం చేసిన, కొన్ని పాటలు రికార్డింగ్ చేయించాలి, ఈ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా కొన్ని ఈ తెలుగు భాష పాట, కొన్ని జానపద గేయం, ఇట్లా కొన్ని పాటలు తీసుకొని రికార్డింగ్ చేపిస్తే ఇంకా నా పాట ఎక్కువ జనాల్లోకి వెళ్తుందని ఒక ఆశ ఉంది. అప్పుడు హైదరాబాద్కి వచ్చిన. ఇదే బంజారా హిల్స్లో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ముందు మన గజ్వేల్ వేలు స్టూడియో ఉంది. ఇక వచ్చిన ఆయన కొన్ని డబ్బులు కట్టినా పాటలు రికార్డింగ్ అవుతున్నాయి. 6 పాటలు చేపిస్తున్నా అప్పుడు. మరి ఇక ఒకరోజు కావు కదా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ రావాలి, మ్యూజిక్ కొట్టాలి, మళ్ళీ స్టూడియోలో మళ్ళీ పాటలు పాడాలి, మళ్ళీ సింగర్లు రావాలి, వాళ్ళకి టైం ఉండదు, ఇట్లా టైం రోజు గడుస్తుంది. ఇక పాపం ఒకరోజు 2 రోజులు అన్న బోవి పెట్టిండు, రోజు పెడతారా, ఆయన హోటల్లో తినిపించిండు. ఇక నాడైతే ఉపాసన ఆడుకున్నాను నైట్. నేను గొర్రకాశం పానమైన అది పొద్దున్న లేస్తే తట్టడి బో తింటుండే. ఈ ఇడ్లీలు ఈ దోశలు నాకు అంతయా, అంతే కదా, కష్టం అంటే 3 కష్టం చేసే మనుషులం కదా. అట్లా ఇక అట్లనైనా ఇడ్లీ దోశలకు లేవు, బువ్వ లేకపోయినా అది కూడా లేదు. అంటే ఇక ఒక 10 రూపాయలు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఈ 100 రూపాయలు ఖర్చు పెడితే రేపు మనం పోయడానికి మళ్ళీ తొలకిరాలు కావాలి, ఇంకా ఇంకేం ఖర్చు ఉంటుందో అన్నట్టుగా అట్లా పొదుపు చేసుకునేది. ఇంకా ఆఖరి బాగా అయితే నైట్ పూట అట్నే పడుకున్నా. మన పొద్దుగా వేస్తే కడుపులో పేగులు గుర్రా గుంజుతున్నాయి, పానం వశపడతలేదు, అసలు ఎందుకు వస్తురా అనిపిస్తుంది ఒక పారి. ఏంది అమ్మ గందరగోళము, ఎవడు బతకలేక ఎవడు ఇది చేయలేక ఊరికి షాపు గంట గొర్రెల కాసుకొని ఆయన ఉండి మంచి డబ్బా కల్లా ఈ పురుషాలుగా 3 మాటలు 3 బుక్కలు తీసి నిమ్మలంగా ఉండేదానికి ఏంది గందరగోళం అని బాగా అసలు ఇదయి మొత్తం తిట్టగిలా పడ మనిషిని. ఇక ఇంకా నేను నయం ఇంకా ఆయన వాళ్ళ స్టూడియోలో వండుకోమని చెప్పేది. ఇక లాభం లేదని ఇక బయటికి వెళ్ళి ఇక వాటికి వెళ్తున్నా, ఏదన్నా ఒక దుకాణంలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తింటా అని వెళ్ళా. అంటే వేసరికి ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కాడ అందరు లైన్ కట్టిరు. ఏందమ్మా లైన్ కట్టిదని చూసే వరకనే ఆడ బువ్వ పెడుతురు. ఎవరో ఆయన కార్ల ప్యాకెట్లు తెచ్చి గిన్నెలలో అన్నం గిన్నె తీసుకొచ్చి అన్నం పెడుతురు. అరే ఏమన్నా కానీరా, ఆకలి తీర్చుకుంటారా, నాకు అందుకనే ఇటు మళ్ళీ నా ఏందిరా అనిపించింది. అది వరకేమో కింది కాలం వంపులో ఉంటుంది ఒక హోటల్, ఇప్పుడు గడ్డకెక్కిన అట్లా. ఇక అలా బువ్వ కనపడంగానే నాకు అసలు తట్టుకోలేకపోయినా, అమ్మా ఏమన్నా కానీ అని. వాళ్ళంతా క్యాన్సర్ పేషెంట్, వాస్తవాన్ని కూడా వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ అని కూడా నాకు తెలియదు, తర్వాత తెలిసింది. అంటే చూస్తుంటే వీళ్ళు ఎవరు ఏంది ఆ కథ అనుకుంటాం కదా, అదే పక్కన వాళ్ళు చెప్తానే వీళ్ళంతా క్యాన్సర్ పేషెంట్. అయినా ఆ క్యాన్సర్ పేషెంట్ మధ్యలో నిలబడి అన్నం పడుకొని తిన్నా. అప్పుడు ఒక రన్న వస్తుగాల పట్నం కళ్ళల్లో నీళ్ళు కడుపులా పుట్టాడు బాధ. ఇంటికి పోతే మళ్ళీ మా ఏమంటాడు, మా అమ్మ ఏమంటాడు, గొర్రెగాసి తీసి పెట్టిపోయి నువ్వు ఎక్కడ పోయినావు, ఏడ ఉన్నావు, ఇవన్నీ చెప్పుకోలేని బాధలు ఇవన్నీ. అట్లా ప్రతిదీ సవాల్గా తీసుకున్నా. గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుందంటే సవాల్గా తీసుకొని పుస్తకాలు చదివి భాష మీద పట్టు సంపాదించుకున్నా. వీరికేం పాటలు పాడొస్తుందా అంటే నా పాటతోటి పెద్ద పెద్ద మేధావులను మెప్పించిన ఆఖరికి కేసీఆర్ కూడా నా పాట విని ముగ్ధుడయ్యాడు. అంటే అట్లా ఆ రకంగా ప్రతిదీ సవాల్గా ఎదుర్కొని నర్సయ్య తాత అంటే ఏందో చూపిస్తా అని ఆ రకంగా అట్లా మీడియాకు కూడా దగ్గరైన ఒక జర్నలిస్ట్గా ఇవాళ నేను ఒక మాట మాట్లాడితే నా మాట కోసం ఇవాళ 100 మంది, ఇవాళ 1000 మంది ఎదురు చూస్తున్నారు.
ఇవాళ నా పాట కోసం ఇలా లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అంటే ఆ రకంగా నేను ప్రతిదీ ఒక సవాల్గా తీసుకొని ముందుకు అట్లా వెళ్ళిపోతున్నా. మీది కరెక్ట్గా ప్రాపర్ ఎక్కడ ఊరు? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. ఇప్పుడు మీరు ఇంత జర్నీ చేసిన తర్వాత ఎన్నో ఫేస్ చేశారు, మొత్తానికి ఇక్కడ దాకా అయితే వచ్చారు. ఇప్పుడు మీ ఊరు వెళ్తే అక్కడ జనాలు మీతో ఎలా ఉంటున్నారు? నర్సయ్య తాత అనేది ఒక తెలంగాణలో ఒక తాత, నర్సయ్య తాత అంటే ఈయన జనాల కోసం బాగా వార్తలు చెప్తాడు. ఈయన పొద్దుగాల మార్నింగ్ న్యూస్ వార్తలు చెప్తాడు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంది ఏం కథ వార్తలు చెప్తాడు. మళ్ళీ మధ్యాహ్నం బయటికి వెళ్ళి జనాలకు ఏం కష్టం వచ్చింది, లేకపోతే ఒక లీడర్ కాడిపోతాడా, ఒక నాయకుని తాడిపోతాడా, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేనా. ఇలా మా ఊరికే ఇలా ప్రపంచంలో మా ఊరు పెరిగిపోతుంది. చాలామంది ఇలా ప్రపంచ దేశాలలో లక్ష్మాపురం కొత్తగూడెం అనేది అందరికి తెలిసిపోయింది. ఇలా చుట్టుపక్కల ఊర్లో కూడా ఎవరికైనా గిట్టే దావతులకు, పండుగలకు, పబ్బాలకు అటు ఇటు పోతారు కదా కార్యక్రమాలకు, గిట్టే కార్యాలు చేస్తే ఎక్కడ గిట్నే అవసరం మీద ఓడిసాడితే ఏ ఊరు మీద కదా మాది లక్ష్మాపురం కొత్తగూడెం. లక్ష్మాపురం కొత్తగూడెం అంటే అరే మీ ఊర్లే ఆయన నర్సయ్య తాత, ఆయన పాటలు బాగా పాడతాడు అని అతను చెప్తాడుగా టీవీలా, ఇట్లా అంటారట. అంటే నాకు కొంతమంది నాకు చెప్తారు, మా ఊరోళ్ళు కొంతమంది చెప్తారు. అట్లా మా ఊర్లే నాకు ఒక మంచి అంటే కష్టపడకుండా ఒక మంచి స్థాయిలో ఉన్నాడు నర్సయ్య తాత అనేది మా ఊరోళ్ళు. మీకు ఆ కష్టపడిన దానికి ఇప్పుడు ఆ ఫలితం దక్కిందని అనిపిస్తుందా? అంటే కష్టపడడానికి ఫలితం దక్కిందని ఇది నేను ఒక 50% సంతృప్తిగా ఉన్నా. 100% నాకు సంతృప్తి కావాలంటే నేను కష్టాలు చూసినా, అవమానాలు చూసినా, ఎగతాళులు చూసినా, కన్నీళ్ళు చూసినా, బాధలు, అంటే సమాజంలో రకరకాల మనుషులను చూసినా, నేను కూడా ఈ ఒక అవినీతి లేని సమాజం కోసం ఖచ్చితంగా చట్టసభలలో అడుగు పెట్టాలి. నర్సయ్య తాత అనేటోడు ఒక ఎమ్మెల్యే కావాలి. నర్సయ్య తాత అనేటోడు చట్టసభలలో జనాల కోసం ఇంకా ప్రశ్నించాలి, పోరాడాలి, అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలి అనేది ఇంకా ఉన్నది కడుపున. అప్పుడు 100% నర్సయ్య తాత తృప్తి పడతాడు. మరి దానికి అడుగులు ఎలా వేయబోతున్నారు? మరి ఇదంతా ఇప్పుడు జనాల ఆదరణ, ఆశీర్వాదం ఉంది కాబట్టి గీడికి వచ్చిన, అంతేనా? రేపు జనాల ఆశీర్వాదం, వాళ్ళ దీవెనార్థి, వాళ్ళ ఆదరణతోటే రేపు చట్టసభలో కూర్చుంటా. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు కష్టాన్ని నమ్ముకుంటూ పో, కష్టపడుకుంటూ పో, ఏదో ఒక రోజు నీకు ఫలితం అనేది ఉంటుంది. కష్టపడకుండా నువ్వు ఏది ఆశించినా అది వ్యర్థమే. కష్టపడు, నువ్వు కష్టపడుకుంటూ ముందుకు పో, ఖచ్చితంగా విజయం నీ సొంతం అవుతుంది అనేది అది నేను బాగా నమ్ముతాను. ఆ విశ్వాసం మీదనే నేను పోతున్నా కాబట్టి అది గిడ నిలబడగలిగిన. ఇంకా నేను ముందు ఇంకా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటా, ఎన్ని సవాళ్ళనైనా స్వీకరిస్తా. రాబోయే రోజుల్లో నర్సయ్య తాత చట్టసభలో కూర్చుంటాడు, అసెంబ్లీలో కూర్చుంటాడు. నిజంగా మీలాంటి నిజాయితీ పరులు కానీ వెళ్ళారు అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా ఎప్పుడైతే ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఒక పాట రాసిన, ఇది అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఈ పాట రాస్తే ఇది తెలుగు రాష్ట్రాలలో మోదం పోయింది ఈ పాట. అరకసేత బట్టి అరసేతి గీతలు వరిపోతున్నాయి పేదలకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు,
కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. ఈ పాటతోటి ఎంతో మంది నాకు ఫోన్ చేసి విని బాగా రాసినవు, నిజంగా ఈ పాట వింటుంటే మాకు అసలు రోమాలు నిక్కపరుస్తున్నాయి, మారాలి, మనము జనాలు మారాలి. ఈ బిర్యానీలకు 2 రోజుల భాగవతానికి మూతి మిసాలు కొరిగించుకున్నట్టు ఇవాళ బిర్యానీ ఇచ్చి ఇవాళ మన ఓట్లను వాళ్ళు ఇవాళ వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకు డబ్బు అని ఎర్ర చూపి ఇవాళ మన ఓట్లు వాళ్ళు వేసుకొని ఇవాళ 5 ఏళ్ళు మన సంసారాలతో వాళ్ళు మన బతుకులతో ఆడుకుంటారు. అందుకనే నిజమైన నాయకునికి, కష్టపడే నాయకునికి, కష్టాల విలువలు తెలిసిన వానికి, సామాన్యుల బాధలు తెలిసిన వానికి, నిజాయితీ గల్లోనికి, గౌరవంగా ఉన్నోనికి, ఈ దౌర్జన్యాలు, దోపిడీ, దుర్మార్గం ఇవన్నీ మచ్చలేనోనికి వెయ్యాలి ఓటు. ఇలా నాయకుడు కొంతమంది బయట తిట్టుకుంటారు, మందిని కూడా తిట్టుకుంటారు, పొద్దుగా ఇద్దరు ఒకటే కాడ కలిసి మంది అవుతారు. ఇది యథార్థం. విన్నావా? ఇక్కడ జనాలే పిచ్చోళ్ళు. అందుకనే ఇట్లాంటివి ఇంకా జనాలలో ఇంకా అవగాహన కల్పించాలి, చైతన్యం తీసుకురావాలి. ఇట్లాంటి పాటలు ఇంకా రాబోయే రోజుల్లో మునుముందు రాస్తా, జనాల ఆదరణ, ఆశీర్వాదం ఇంకా అందుకుంటా ఖచ్చితంగా చట్టసభలో నరసయ్య తాత కూర్చుంటాడు. ఒకవేళ ఇప్పుడు నరసయ్య తాత రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, మంత్రి మొత్తానికి గెలిచిన తర్వాత ఇలాగే ఉంటాడా నరసయ్య తాత? ఇట్నే ఉంటాడు, మార్పు ఏముండదు. అలా చాలా మంది రాజకీయ నాయకులు కూడా అలా చెప్పే చాలా మారిపోయారు. అలా ఒకటి చెప్పనా సాయి, నాకు భగవంతుడు అమ్మవారు ఇచ్చింది ఏంటంటే, నేను రోడ్డు మీదకి వెళ్తాను, ఒక కూతేస్తా, నా దిక్కు 500 మంది చూస్తారు, నా దగ్గరికి వస్తారు, అలా 100 మంది వచ్చి నాతోని సంపూర్ణంగా మాట్లాడిపోతారు. విన్నావా? నేను ఏ కద్దరంగి వేసుకోను, ఏది వేసుకోను, పిలిస్తే ఎవరు రాడు అని పిలిస్తే ఇలా చెప్తున్నా కదా, 500 మంది చూస్తే 100 మంది నా దగ్గరికే వస్తారు. వాళ్ళు ఇవాళ నేను బెంచ్ కార్లో వచ్చి చల్ల పుల్లగా ఇలా 1,00,000 రూపాయల బట్టలు వేసుకొని ఉన్నా వాళ్ళు రారు. వాళ్ళ కడుపులో నెలరు ప్రేమ. ఇప్పుడు ప్రేమ అభిమానం అనేది పుట్టకొప్పులాగా పుట్టుకొచ్చేది కాదు. ప్రేమ అభిమానం అనేది గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది. బా నరసయ్య తాత వచ్చిండ్రా, రారా మాట్లాడదాం రారా, అబ్బా తాతను చూస్తుంటే మా అయ్యను చూసినట్టుంది, మా తాతను చూసినట్టుంది, మా ముత్తాతను చూసినట్టుంది. ఈ తాతతో మాట్లాడుతుంటే ఆ సంబురం వేరుంటుంది, ఆ ఆనందం వేరుంటుంది. పువ్వు లేకుండా ఏం లేదు, ఆ తాతతో మాట్లాడితే కడుపు నిండిపోద్ది ఇట్లా. అందుకనే ఇవన్నీ జనాలలో నరసయ్య తాత విన్నాడు. నరసయ్య తాత ఆ రకంగా జనాల మెప్పు పొందిండు కాబట్టి ఇదే రకంగా రేపు నేను ఒక లీడర్నైనా, ఒక నాయకుడినైనా, రేపు చట్టసభలో కూర్చున్నా ఈ రకమైన అవతారమే నాది ఉంటుంది. సేమ్ ఇలాగే. అంటే మరి అసెంబ్లీలో, చట్టసభలో ఈ అవతారాన్ని వాళ్ళు అక్కడ మరి నిషేధిస్తారా, మరి అనుమతిస్తారా, ఇయ్యరా అంటే కాకపోతే బాగా వేసుకుంటా. ఇలాగే ఉంటారా మ్యాక్సిమం? ఒకవేళ అనుమతి ఉంటే మాత్రం ఇలాగే ఉంటారు. సరే, ఇప్పుడు నరసయ్య తాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచేశారు. ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు? అయినా లెక్క. అంటే మీకు ఒకటి ఉంటుంది కదా, ఇప్పటిదాకా ప్రజల సమస్యలు చూస్తూ వచ్చారు, అరే అసలు నేను అవ్వంగానే ఫస్ట్ దీన్ని మార్చేయాలరా అని మీకు కొన్ని అనిపిస్తుంటాయి కదా, అలా మీరు గెలవంగానే నాకు సంతకం అంటే
రెక్కలాడిన డొక్క నిండదు ఊరు నిడవంది ఊపిరాడదు మేఘాల వలసలాగ దేవుడో మా బాధల బతుకులు మారవాయెను మా పేదల మెతుకులు ఏడవాయెను కోడి కూతతో వేగమాయే జల్లుమన్న మా గుండెల మూత చెమట ఒడిసిన మారదాయే గొల్లుమన్న మా తలరాత రెక్కలే ఇనప ముక్కలు చేసి లెక్కలేని ఎన్నో బరువులు మోసి నొప్పులు పెట్టిన బొక్కలేమో జివ్వు జివ్వుమని గుంజుతూ ఉంటే సంకలల్లో సంటి పోరలేమో ఆకలాగాలని అల్లాడుతుంటే కన్నీళ్లతో కడుపు నింపుకున్నామో పస్తులుండి పూట గడుపుకున్నామో ఇప్పటికీ ఈ వలస జీవితాలు పోతుంది ఇంకా ఈ వలస బతుకులు ఇంకా పోతున్నాయి ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళి పట్టణం ఈ ఊరికి వెళ్ళి ఆ జిల్లా ఈ ఊరికి వెళ్ళి ఆ రాష్ట్రం వలస జీవితాలు లేకుండా ఉండాలి ఏ ఊరు ఆ ఊళ్ళో బతకట్టుగా మనకి కూడు గూడు ఇట్లా మనకు ఒక జీవనోపాధి వారి అంటే ఈ వృత్తులు కూడా అన్నీ అంతరించిపోతున్నాయి ఇట్లా వలస జీవితాలు వలస బతుకులు ఇంకా వాళ్ళ బతుకులలో నిరుపేదల బతుకులలో ఇంకా మార్పు రాలేదనిపించింది అందుకనే నేను ఈ పాట అట్లనే పుట్టింది ఎట్లా ఇంకా మా బతుకులు ఇంకా ఇదేనా మాది అన్నట్టుగా అందుకనే ముందుగా నేను కోరుకున్నది అది అంటే పొట్టకూటి కోసము ఇంకా వలస విధానం అనేది ఉండొద్దు అనేది నేను ముందుగా వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు ఇప్పుడు నరసయ్య తాత ఎమ్మెల్యే అయ్యారు బాగానే ఉంది నరసయ్య తాత అనేవాళ్ళు నరసయ్య తాత ఇప్పుడు తెలంగాణ మొత్తానికి నరసయ్య తాత కానీ ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అలాంటి సందర్భాల్లో అంటే ఎలా చేస్తారు మరి ఇప్పుడు మీరు చేసే మంచి అక్కడి వరకు మాత్రమే చేయగలరు ఒక లిమిట్స్ ఉంటాయి ఇప్పుడు మరి రాష్ట్రం మొత్తానికి మీరు నరసయ్య తాతగా ఒక మంచి మనిషి మాకు ఉంటే బాగుండు ఆయన అని అనుకునే వాళ్ళు మరి ఏం చేస్తారు నరసయ్య తాత అందరి నోళ్ళల్లో నరసయ్య తాత పేరు నాట్యం ఆడుతుంది అంటే ఎట్లా నియోజకవర్గం వరకే కదా నరసయ్య తాత అని నువ్వు అంటున్నావు నరసయ్య తాత ఒక ఆదర్శంగా నరసయ్య తాతను ఆదర్శంగా తీసుకొని మనం ఈ పని చేయాలి అంటే పలానా నియోజకవర్గంలో నరసయ్య తాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎట్లాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాడు అసలు ఏం చేస్తున్నాడు పలానా నరసయ్య తాత పలానా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతుండు అట్లా కచిమ్మలు కూడా ఈ రకంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలనేది మీలాంటి అంటుంటారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపున జనాల 4 నేను ఉన్నట్టే కదా వాళ్ళ గుండెలో నేను ఉన్నట్టే కదా అంటే అంటే నరసయ్య తాత ఒక నిజాయితీగా నీతిగా ఎలక్షన్ల ముందర ఏదైతే అన్నాడో ఆ రకంగా నరసయ్య తాత పోరాటం నిజంగా గతంలో ఏదైతే చెప్పిండో గతంలో ఏదైతే మాట్లాడిండో ఆ రకంగా నీతి నిజాయితీగా నరసయ్య తాత చేస్తున్నాడు కతిమ్మ ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగా చేయాలి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి కతిమ్మ ఎమ్మెల్యేలు కూడా అనేటట్టుగా చేస్తా ఆదర్శం ఒకవేళ వేరే ఎమ్మెల్యేస్ చెయ్యకపోతే పాపం మిగతా ప్రజలు బాధపడతా ఉంటారు కదా ఆ నియోజకవర్గానికి మాత్రం మంచి జరుగుతుంది మనకు మాత్రం జరగట్లేదని అడుగుతారు జనాలు అడుగుతారు అదే వాళ్ళ కోసం మీరేం చేస్తారు వాళ్ళ కోసం మనం ఏంది ఇప్పుడు ఒక కాడ మంచి జరుగుతుంది ఒక పలానా కాడ ఇది జరుగుతుంది సార్ మీరు ఎందుకు చేస్తారు జనాలు ముందుగా ఆయన అడుగుతారు ఎందుకు ఇది లోపం ఎక్కడుంది కారణం ఏంది అక్కడ చేసుడు ఏంది ఆయన ఇక్కడ మీరు చేయకపోవడం ఏంది అని జనాలు అడుగుతారు అప్పుడు కూడా మీరు మాట అన్నారు కదా మీరేం చేస్తారు అంటారు కదా అప్పుడు ఒక పాట రాస్తా ఒక పాట పాడతా అందరూ ఈ రకంగా నేను ఇంకొక ఇట్లా చేస్తున్నా నేను ఒంటి మీద నేను నాకు ఇప్పుడు వేషభూషణాలలో తేడా ఉన్నా సంస్కారంలో తేడా రావద్దు అనే నినాదంతో నేను ముందుకు పోతున్నా మనకి కావాల్సిన ఆస్తులు అంతస్తులు మిద్దెలు మేడలు వేషభూషణాలు కావు చెదిరిన మేఘమే మనిషి జీవితము చేసిన త్యాగమే ఇళ్ళలో శాశ్వతము
మనం సమాజానికి ఏమి ఇచ్చిపోయినాం అనేది ఉంటుంది తరతరాలు గుర్తుపెట్టుకుంటట్టుగా. మనం సంపాదించుకున్న మిద్దెలు మేడలు ఆస్తులు ఐశ్వర్యాలు ఏవి రావు. ఇగో ఈ రకంగా మీరు సేవ చేయాలని చెప్తారు కూడా. మొత్తానికి మీరు ఆ నియోజకవర్గంలో గెలిచినా కానీ పక్కన అందరూ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం కూడా మీరు పోరాడతారు. అది పాట రూపంలో అని మాట రూపంలో ఏమని చేస్తారు. అయితే ఇప్పటిదాకా మనం పొలిటికల్ మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. మీ విషయంలో మీకున్న టాలెంట్లో ఇంకో టాలెంట్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అదేంటో తెలుసా? మీరు గొర్రెలు కాసేటప్పుడు చేసే అరుపులు చేస్తారు కదా మీరు, ఆ సౌండ్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా మీకు? అంటే కాసేటప్పుడు మీరు అరుస్తా పిలుస్తా ఉంటారు కదా, దానికి కూడా అది ఎలా ఉంటదంటే ఒక సరదాగా ఒక ఫన్నీగా, అంటే మీరు అక్కడ సరదాగా కాదు చేసేది, కాకపోతే అది చూసే వాళ్ళకి భలే సరదాగా అనిపిస్తుంది మీరు చేసిన సౌండ్స్. ఒక్కసారి మా కోసం. అది ఇప్పుడు గొర్రెకాడికి పోతాము, ఇప్పుడు ఆడ ఏమైతే ఒక మంద తోలుతాం అనుకో, ఆ మందలో ఒక నలుగురు కలిసి మంద తోలుతారు. అప్పుడు గొర్రె ఎడవాపాలి, ఎవరి గొర్రె వాళ్ళకు ఎడవాయాలి. అప్పుడు ఇక ఎవరి కర్రాలు చేత పట్టుకొని డర్ 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 అయ్యో అట్టే పోతావా ఇక కనపడతలేవా కళ్ళు అని ఇట్లా వాటిని పాపుకుంటుంటాం. ఇక ఒక మనం గొర్రెకాడికి పోతుంటే ఒక గొర్రె తప్పిపోయింది అనుకో, ఇటు కంపకాయకు అటు ఇటు ఉరుకుతాయి, లేకపోతే ఒకటి చేనులో పడుతుంది. గొర్రె దూరం అయినాక దానికి గొర్రె ఇటు పోయినా అటు పోయినా అని అది ఒరుతుంటది. అప్పుడు మనం ఇట్లా పిలుస్తాం. అవి గొంతు విని కూత విని వస్తాయి. ఇక్కడ వస్తుంది కూత అని చెట్లు సాటున్నా చేలు సాటున్నా వస్తుంది. అది మీలో ఇంకో స్పెషల్ టాలెంట్ అనుకుంటా కదా సౌండింగ్స్ కూడా. లేదు, అంతకంటే కూడా మేము సీట్లు కూడా వేస్తాం, ఇట్లా కూడా వేస్తాం. అట్లా కూడా కొంత కొంత దాన్ని పెట్టి వస్తాయి, కూతలు పెడతాం, పిలుస్తాం అట్లా. సో మీరు ఇప్పటిదాకా చూసిన సక్సెస్ కంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద సక్సెస్కి మంచి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి సక్సెస్ చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు అయితే మీ పాటలు విన్నాం కదా, మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడాలని అయితే మాకు ఆశగా ఉంది. చేద్దాం, ఆడియన్స్ రెడీగా ఉండండి. నర్సయ్య తాత పాటలే కాదు డ్యాన్స్ కూడా ఇప్పుడు కుమ్మైపోతున్నారు. సో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే రాజకీయం ఓకే, పర్సనల్గా జనాలతో దగ్గరగా ఉండటం కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు ఇప్పుడు జనాల దగ్గరే. నర్సయ్య తాత ఎప్పుడు జనాల మధ్యనే ఉంటాడు, వినవా? నర్సయ్య తాత ఇంకా మునుముందు కూడా జనాల సమస్యల మీద, జనాల బాధల మీద, ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి, అవినీతి లేని సమాజం వైపే నర్సయ్య తాత తిరుగుతాడు. మీ ముందుగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను అడిగాను కాబట్టి అది చేసే ముందు ఒక మంచి సాంగ్తో ఎండ్ చేసుకుందాము. అంటే నేను అప్పుడు అన్నా కదా, అప్పుడు ఆ పాటలు రికార్డింగ్ పోయినప్పుడు ఈ మహిళల మీద అత్యాచారాలు, ఇప్పటికి కూడా మహిళల మీద అత్యాచారం జరుగుతుంది. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడజన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి. రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో,
ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా, స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా, తరతరాల మన చరితకు పునాది అమ్మేరా, రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా, రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ, ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడా, ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది, ఇంతటితో ఆగపోతే రేపటికి మూలమేది, రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. నిజంగా మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. నిజంగా మీరు అంటే మీకు ఆ టైం ఇంకా రాలేదో మరి ఏం రాసి పెట్టిందో తెలియదు, కానీ ఎంతోమంది ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఏం మాత్రం తీసిపోరు మీరు. కానీ సరే, ఒక టైం అనేది రావాలంటారు కదా, ఆ టైం వచ్చినప్పుడు మీరు మంచి స్థాయిలో ఉండాలి. అది ఖచ్చితంగా అది ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అయితే ఖచ్చితంగా కోరుకుంటారు. సో లాస్ట్గా అయితే మనం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇప్పుడు డ్యాన్స్ అయిపోతున్నారు, చూద్దాం. గోరెంకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా, గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. మొత్తానికి చిరంజీవి పాటకి చిరంజీవి గారి లాగా వేశారు మొత్తానికి. అసలు మిమ్మల్ని తాత అని పిలుస్తున్నారంటే అసలు నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఆడియన్స్ కూడా మిమ్మల్ని తాత అని పిలవాలంటే అది ఎవరికి ఇష్టం లేదేమో, కాకపోతే అది ఒక ఎమోషన్ కాబట్టి అలా పిలుస్తున్నారు. నిజంగా అమ్మో, మీ ఎనర్జీకి మాత్రం అసలు మామూలు ఎనర్జీ కాదు. సో గైస్ చూశారు కదా, మొత్తానికి ఇప్పటి వరకు నరసయ్య తాతయ్య అని చెప్పి అందరూ మనం పిలుస్తున్నాం కదా, మల్టీ టాలెంటెడ్ నరసయ్య తాత. ఇప్పటి నుంచి మనం అదే గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మల్టీ టాలెంటెడ్ నరసయ్య తాత గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. మంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా చేసుకున్నాం. నరసయ్య తాత గారు, మల్టీ టాలెంటెడ్ నరసయ్య తాత గారు, మీరు ఫ్యూచర్లో మంచిగా ఎదిగి, అంటే మీలాంటి వాళ్ళు బాగుంటేనే మాలాంటి వాళ్ళు బాగుంటారు. సమాజం బాగు కోసం కోరుకునే వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. అలాగే మీరు మంచి పొజిషన్లో ఉండి, మీరు ఎమ్మెల్యే అంటున్నారు, ఎమ్మెల్యే కాదు సీఎం అంతకు మించి కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ రావాలని మీతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శనార్థి ఇక మరి నన్ను ఆదరించి ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, మీ IBTV యాజమాన్యానికి ధన్యవాదాలు.